ఒక ఇండియన్ బేస్డ్ ఏఐ స్టార్ట్అప్ ని బీబీసీ థ్రెటన్ చేస్తుందా? అవును. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ పేరు అరవింద్ శ్రీనివాస్. హీ ఈస్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఏఐ. ఈ ఏఐ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఏ కన్వర్జేషనల్ సెర్చ్ ఇంజన్. అంటే మనం గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తే మనకు మల్టిపుల్ లింక్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఏఐ టూల్ యూజ్ చేస్తే అందులో నేను ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రిసైజ్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. దిస్ ఈస్ బెస్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ గూగుల్ సెర్చ్ ఇంజన్. అయితే రీసెంట్ టైమ్స్ లో బీబీసీ వాళ్ళు ఈ పబ్లిసిటీ ఏఐ మీద కేసు ఫైల్ చేశారు. ఆ పబ్లిసిటీ ఏఐ మోడల్స్ అన్నింటినీ బీబీసీ మెటీరియల్స్ ద్వారా, బీబీసీ ఆర్టికల్స్ ద్వారా వీళ్ళ పర్మిషన్ లేకుండా ట్రైన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేశారు. ఇలా చేస్తే బీబీసీ ట్రాఫిక్ తగ్గిపోతుందని, వాళ్ళ రెవెన్యూ తగ్గిపోతుందని వాళ్ళు స్పష్టం చేశారు. ఇప్పటిదాకా యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కి వాళ్ళు అమౌంట్ పే చేసి పబ్లిసిటీ వాళ్ళు అప్కమింగ్ డేస్ లో ఎలాంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదని వాళ్ళు డిమాండ్ చేశారు. దీనికి అగెనిస్ట్ గా పబ్లిసిటీ వాళ్ళు బీబీసీ చాలా ఓవర్ రియాక్ట్ అవుతుందని, అసలు బీబీసీకి ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో, ఏఐ ఎలా వర్క్ అవుతుందో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎలా వర్క్ అవుతుందో తెలియదని చెప్పారు. చాలా ఏఐ టూల్స్ ఇలా ఇంటర్నెట్ లోంచి స్క్రాప్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయని చెప్పారు. వాళ్ళు ఇంకా చెప్తూ బీబీసీ అనేది గూగుల్ యొక్క ఆధిపత్యాన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని మనం ముందే చెప్పుకున్నాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇది మంచి రీప్లేస్మెంట్ అని. గూగుల్ సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెండు ఎలిగేషన్స్ వేస్తాయని వాళ్ళు స్పష్టం చేశారు. ప్రెసెంట్ అయితే ఈ సిచ్యువేషన్ కోర్టులో ఉంది. ఎలా జరుగుతుందో చూడాలి. దీని ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.